సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఒక అద్భుతమైన మంత్రదండాన్ని అందించబోతున్నారు. ఆ మంత్రదండం ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని ఈ యొక్క వీడియోలో చూద్దామా? వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం: తల్లి, ఈరోజు నీ కోసం ఒక మంచి వాక్కు బోధపడేలా చెప్పాలనే వచ్చాను. నీ మనసులో ఉన్న గందరగోళాలన్నిటికీ కారణమేంటి, నీ మనసులోని ప్రశ్నలకు సమాధానాలేంటి అన్నీ కూడా నీ సాయి వివరిస్తాను. నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా, బాబా నా జీవితంలో ఎందుకు ఇన్ని ఒడిదుడుకులు, ఎందుకు ఇన్ని దుఃఖాలు అని. వాటన్నిటికీ కూడా ఈ సాయి తండ్రి నీకు సమాధానం చెబుతాను. నువ్వు బాధపడేటట్టు నీకు కష్టం అనేది ఏమీ లేదమ్మా. అన్నీ కూడా సర్వసాధారణంగా జరిగే మనిషి జీవితంలో ఏదైతే జరుగుతున్నాయో అవే నీకు జరుగుతున్నాయి. కానీ నీకు వాటిని తట్టుకునే శక్తి లేక, వాటిని ఎదుర్కొనే బలం లేక, ఎదుర్కొనే మనపక్కం లేక నువ్వు కష్టమని భావిస్తున్నావు. ఆ కష్టాన్ని పక్కన పెట్టి ఒక పోరాటంగా తీసుకో. ఆ పోరాటాన్ని నువ్వు గెలిచావు అన్న తృప్తి నీకు 100 రెట్లు ఉంటుంది. ఖచ్చితంగా నీకొచ్చిన దుఃఖాలనైనా కష్టాలనైనా దాటాల్సిందే, దాటి తీరాల్సిందే. అలా దాటుతూ కూడా ఎందుకు ఆ భావన? దాన్ని ఒక స్పోర్టివ్గా తీసుకో. ఒక యుద్ధంలా, ఒక ఎదురు పోరాటంలా తీసుకో. అప్పుడు నువ్వు గెలిచాను అన్న తృప్తి నీకు ఎంత బలాన్నిస్తుందో తెలుసా? ఇది నువ్వు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. తప్పకుండా నువ్వు దాన్ని అనుభవించాల్సిందే. అప్పుడు నీకు కష్టం తెలియదు, దుఃఖం తెలియదు. అంతా సంతోషమే, అంతా విజయమే, మనసు నిండా సంతృప్తే. యుగ యుగాలుగా తత్వవేత్తలు బోధనలో చెప్పిన సందేశం ఏంటో తెలుసా తల్లి? మనిషి నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు అన్నీ నీకు తెలుస్తాయి. జీవితంలో వెలుగు నీడలు తెలుస్తాయి, సుఖ దుఃఖాలు తెలుస్తాయి, సుఖ దుఃఖాల వలయంలో ఎలా పైకి లేవాలో తెలుస్తాయి. మనిషి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొంటూ లక్ష్యాలతో అనుకున్న గమ్యాన్ని చేరడం నీ జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి అని. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి? నీకు ఎదురయ్యే చిన్న అడ్డంకుల్నే తట్టుకోలేక బాధపడిపోతున్నావు. అప్పుడు నీ లక్ష్యాన్ని ఎలా చేరుతావు? నీ గమ్యాన్ని ఎలా అందుకుంటావు చెప్పు? ఆ గమ్యాన్ని చేరాలంటే దారి ఎలా ఉన్నా నడిచి తీరాలి కదా. కనిపిస్తూ ఉంది, నేరుగా నేను అక్కడికి వెళ్ళాలి అంటే కుదురుతుందా? దానికి ముందున్న బాట మొత్తం నడిస్తేనే చివరికి చేరుకోగలవు. కాబట్టే ఈ జీవితం అనే ఒక దారిలో నువ్వు ఖచ్చితంగా నడవాల్సిందే. జీవితం అనే ఒక వలయంలో నువ్వు చుట్టూ తిరుగుతూ ఉన్నావు. ఆ తిరిగే దాంట్లో నీ అనుభవాలు, నీ కష్టాలు, దుఃఖాలు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో ప్రయాణాలు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిని నువ్వు పరిస్థితిని బట్టి మార్చుకుంటూ అనుగుణంగా వెళ్ళాలి. నీకు కష్టం తగలకుండా, కష్టాన్ని తగ్గించే విధంగా, లాభం పొందే విధంగా నీ విలువను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ నీకు అర్థం కావాలి, తెలుసుకోవాలి అంటే నీకు ఒక మంత్రదండం నేను అందిస్తాను. అదేంటో కూడా తెలియచేస్తాను. మంత్రదండమా ఏంటి బాబా అంటున్నావా? చెబుతాను బిడ్డ, చెబుతాను. యథార్థ జీవిత ప్రయాణ లక్ష్యం ఏంటో తెలుసా? నువ్వు చేరవలసిన గమ్యం. ఇది ఈ సాయి చెప్పిన మాటే. అది తెలుసుకోవాలి అంటే ఈ గురుబోధ నీకు కావాల్సిందే. ఈ సాయి గురువు నీకు అండగా బోధన చేస్తూ ఉన్నాను. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నీలో అహంకారం తొలగాలి. నీలో ఉన్న అహంకారం ఎప్పుడైతే తొలగుతుందో నిన్ను నువ్వు ముందు తెలుసుకోగలవు. ఇక నీకు ఒక మంత్రదండం కావాలి అన్నాను కదా, ఆ మంత్రదండం అవగాహన. నీకు అర్థం కాదు, అవగాహన అనే ఒక మంత్రదండం నీ జీవితాన్నే మార్చివేస్తుంది. నీ వద్ద ఉంటే శాంతి కలిగి జీవముక్తి పొందేటట్లుగా అవగాహన ఉండాలి. నువ్వు చేసే సాయానికి ప్రతికూల సాయం ఎదురు చూడకుండా భగవంతుడికి నీకు సాయం చేసే స్థితికి నువ్వు ఎదగాలి. ఇతరులను తెలుసుకోవాలి, ఇతరుల మనసులు చదవాలి, నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నీ విలువల్ని కాపాడుకోవాలి.
నీలో అహంకారాన్ని తొలగి సాయం చేసే గుణం, అలాగే గొప్ప మనసు రావాలి. అవన్నిటికీ కూడా నీకు ప్రతి ఒక్క విషయం మీద ప్రతి ఒక్క అవగాహన అనేది ఉండాలి. ప్రతి ఒక్క విషయం మీద, ప్రతి ఒక్క మనిషి మీద, ప్రతి పరిస్థితి మీద, పరిస్థితులను బట్టి నువ్వు అవగాహన చేసుకోవాలి. అవగాహన అనేది నీలో ఎప్పుడైతే పరిపక్వంగా ఉంటుందో ఇక నువ్వు జీవితాన్ని జయించినట్టే. అవగాహన లేక ఏది ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడటం, ఏ పని ఎప్పుడు పడితే అప్పుడు చేయటం అనేది చేసినప్పుడే నీ జీవితం అల్లకొల్లాలంగా కష్ట నష్టాలు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ గురుబోధ నీకు అర్థమైంది కదా. నీకు అందించాల్సిన మంత్రదండం ఏంది, అందుకోవలసిన మంత్రదండం ఏంటి అని అర్థమైంది కదా. అవగాహన. ప్రతి ఒక్క దాని మీద నువ్వు అవగాహన ఉంచుకో. ఒక పని చేయాలన్నా, ఒక స్థలానికి వెళ్ళాలన్నా, ఒక విషయం సాధించాలన్నా, ఒకరితో ఒకరు మాట మాట్లాడాలన్నా అన్నిటికీ అవగాహన పెంచుకో. నీ మనసులో పరిపక్వత, అవగాహన పెంచుకో. ఖచ్చితంగా నీ జీవితం నీకు నచ్చినట్లు, నువ్వు మెచ్చేటట్లు ఉంటుంది. నీ సాయి తండ్రి బోధ నువ్వు విన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నీ బాబా చెబుతున్నాను కదా తల్లి, నీకు ఎందుకు ఎలాంటి దిగులు అనేది అవసరం లేదు. నీవు ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ ఉంటావు కూడా. నీకే సమస్యలు లేవా అంటే ఎవరు కూడా ఆశ్చర్యపడేలా ఉండాలి. నీకు సమస్యలు ఉన్నాయా అని. అంతలా నీవు చిరునవ్వు అనేది ముఖంలో కనిపించాలి తల్లి. ఎవరైనా నీకు సమస్యలు లేవా అని అడిగితే నువ్వు చెప్పే సమాధానం ఒక్కటే, ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కాదు, అలాంటిది ఈ కష్టాలు ఎలా శాశ్వతం, అంత పరిపక్వతకి రావాలి బిడ్డ. అలా చెప్పే అవగాహన నువ్వు పెంచుకోవాలి, అలా చెప్పే మనపక్వాన్ని నువ్వు పెంచుకోవాలి తల్లి. అదే ఈ బాబా కోరిక. ఈరోజు కష్టాల నుంచి బాధపడితే రేపటి భవిష్యత్తును కోల్పోతావు. జీవితం చాలా చిన్నది, అందుకే బతికినంతకాలం నవ్వుతూ బతకాలని ఇతరులకు నువ్వు హితబోధ చేసే స్థాయికి రావాలి బిడ్డ. అదే ఈ బాబా ఆశ. ఇప్పుడు అర్థమైంది కదా నీవు బాధపడకూడదు అని ఎందుకు చెబుతున్నాను అని. ఇక నీ బాబా మెచ్చే ఒక కోరిక కూడా ఉంది, అది తీర్చాలి తల్లి. ఇతరులకి వీలైనంత వరకు సాయం చేయి. అది మాట సాయమో, చేత సాయమో, డబ్బు సాయమో, వస్తు సాయమో, ఆహార సాయమో, ఏదైనా సరే నీ వంతు సాయం చెయ్యి. కావాలి అన్న వాళ్ళకి సాయం చేసి వాళ్ళు తృప్తి చెందినప్పుడు అది నిజమైన సాయం. కానీ ఎప్పుడు కూడా ఆ సాయానికి ప్రతిఫలం ఎదురు చూడవద్దు. అలాగే నీకు ఎవరైనా సాయం చేస్తే ఎప్పటికీ ఆ రుణాన్ని ఉంచుకోవద్దు. ఆ రుణం తీర్చుకో. ఖచ్చితంగా నీవు వారికి ఎప్పుడూ రుణపడే ఉండు. నీవు వీలైనంత వరకు ఎవరికైనా సాయం చేస్తూ ఉంటే అది ఈ బాబాకి ఎంతో ఇష్టమైనది. నీకు ఒక విషయం చెప్పనా, దేవుడు నిన్ను గుడికి రప్పిస్తాడు, బిచ్చగాళ్ళని నీ కంటపడేలా చేస్తాడు. నీకింత డబ్బు సంపాదించే శక్తిని, సామర్థ్యాన్ని, అదృష్టాన్ని కల్పించాడు. ఎందుకు? ఇతరులకి సాయం చేయమని. హిందుత్వంలో భగవంతుడి దృష్టిలో చిన్న ధర్మం అర్థం చేసుకోలేనిది నాస్తికత్వం కాదు, అది మూర్ఖత్వం అని. అందువల్లే చిన్న ధర్మం కూడా నీకు పుణ్యాన్ని చేకూరుస్తుంది అని చెప్పబడిందమ్మా. కాబట్టి సాయం చేసే చెయ్యి ఎప్పుడు నీది ముందుగా ఉండాలి. అదే ఈ బాబా ఆశ. నీ బాబా కోరిక తీరుస్తావు కదా తల్లి. నీ సాయి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుందమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.